హాయ్ ఫ్రెండ్స్, క్రిస్ ప్యాట్ హీరోగా నటించిన ద టెర్మినల్ లిస్ట్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో 2 ఏళ్ల క్రితం రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. ఆ సిరీస్ కి ప్రీక్వెల్ అంటే ఆ సిరీస్ కంటే ముందు ఏం జరిగిందో ది టెర్మినల్ లిస్ట్ డార్క్ వుల్ఫ్ ఈ సిరీస్ లో చూపిస్తున్నారు. ఈ సిరీస్ లో బెన్ ఎడ్వర్డ్స్ యుఎస్ నేవీ సీల్ లో పనిచేస్తూ ఉంటాడు. అయితే అతని స్నేహితుడు చావుకు కారణమైన వాడిని వెతికి పట్టుకొని చంపి నేవీ సీల్ నుంచి వెలివేయబడతాడు. బయటకు వచ్చిన తర్వాత అతనికి ఓ వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తితో కలిసి మరో ఆపరేషన్ లోకి దిగుతాడు. అతనితో పాటు అతని ఫ్రెండ్ రైఫీ కూడా జాయిన్ అవుతాడు. ఓ టీం అంతా తయారై ఇరాన్ లో అణు ఆయుధాలు తయారు చేస్తున్న ఓ వ్యక్తిని పట్టుకోవడం కోసం బయలుదేరతారు. ఆ వ్యక్తి ఎవరు అన్నది ఈ వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. తొలి 3 భాగాలు రిలీజ్ అయ్యాయి అమెజాన్ ప్రైమ్ లో తెలుగు డబ్బింగ్ లో. తర్వాత ప్రతి బుధవారం ఒక్కొక్క ఎపిసోడ్ చొప్పున రిలీజ్ అవుతాయి. ఈ వెబ్ సిరీస్ జేమ్స్ బాండ్ సినిమాలా ఉంటుంది. హీరో ఒకరిని పట్టుకోవడం కోసం నానా దేశాలు తిరుగుతూ ఉంటాడు, వాళ్ళని వెంబడిస్తూ ఉంటారు, హత్యలు చేస్తూ ఉంటారు. ఇదే జరుగుతూ ఉంటుంది వెబ్ సిరీస్ లో. ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఈ 3 భాగాల్లో ఫస్ట్ పార్ట్ అంతా మసూల్ అనే ఇరాన్ భూభాగంలో జరుగుతుంది. అక్కడ తీసిన యాక్షన్ ఎపిసోడ్స్ కానీ ఎమోషనల్ సన్నివేశాలు కానీ ఆకట్టుకుంటాయి. రెండో భాగంలో హీరో తన ఫ్రెండ్ తో పాటు నేవీలోంచి బయటకు వచ్చి ఒక కొత్త ఆపరేషన్ చేపడతాడు. ఆ ఆపరేషన్ ని 3వ పార్ట్ లో కంటిన్యూ చేస్తారు. అదే జరుగుతుంది. పెద్దగా కథ అయితే ఏం జరగలేదు. ఈ వెబ్ సిరీస్ లో క్రిస్ ప్యాట్ కూడా ఫస్ట్ పార్ట్ లో స్పెషల్ అపీరెన్స్ ఇస్తాడు అతని ఫ్రెండ్ గా. ఐసిస్ చేసే బీభత్సాన్ని ఫస్ట్ పార్ట్ లో బాగా చూపిస్తారు. టెక్నికల్ గా చాలా రిచ్ గా ఉంది. ఫోటోగ్రఫీ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ వెబ్ సిరీస్ ని నిలబెట్టింది. కాస్ట్యూమ్ డిజైనింగ్ కానీ టైలర్ కిస్ట్ యాక్షన్ కానీ అతని ఫ్రెండ్ రైఫీ పాత్రలో టామ్ హాపర్ కూడా చాలా బాగా చేశాడు. అలాగే పౌదాస్ వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా నటించిన రోనా లీ షైమన్ ఈ వెబ్ సిరీస్ లో సెకండ్ ఎపిసోడ్ నుంచి వచ్చి ఆకట్టుకుంటుంది. ఆమెను చూడగానే అప్పటి వరకు డల్గా సాగుతున్న వెబ్ సిరీస్లో చిన్న చమక్ వస్తుంది. అలాగే వీళ్ళ టీంలో మరొక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయి కూడా చూడడానికి చాలా బాగుంటుంది. ఇండియన్ అమ్మాయిలా ఉంటుంది. పర్వాలేదు అనిపించే ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. ఇప్పటి వరకు 3 భాగాలు రిలీజ్ అయ్యాయి. సెప్టెంబర్ చివరి వరకు ప్రతి బుధవారం ఒక్కొక్క ఎపిసోడ్ రిలీజ్ చేస్తారు. మొత్తం 7 ఎపిసోడ్లు ఉన్నాయి. తెలుగులో రిలీజ్ అయింది అమెజాన్ ప్రైమ్లో. ఇంట్రెస్టింగ్గానే అనిపించింది, ఒకసారి చూడొచ్చు. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?